ఇక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మొత్తంలో నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అమలైన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కాలంలో మొత్తం 1444 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసినట్టుగా ఈసీఐ వెల్లడించింది. ఇందులో నగదు 154.89 కోట్లు, పట్టుబడ్డ మద్యం విలువ 183.33 కోట్లు, అలాగే డ్రగ్స్ విలువ 337.88 కోట్లు, విలువైన లోహాలు 250 కోట్లు, ఉచితాలు మరియు ఇతర వస్తువులు 518 కోట్లుగా నమోదయ్యాయి. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా 662 కోట్ల 28 లక్షల నగదును సీజ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో 573 కోట్ల 41 లక్షలతో రెండో స్థానంలో ఉంది. ఇక అస్సాంలో 117.24 కోట్లు, కేరళలో 80 కోట్ల 67 లక్షలు, పుదుచ్చేరిలో 9 కోట్ల 72 లక్షలు పట్టుబడ్డాయి. ఇక 2021 ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీజ్ల విలువ 40.14% పెరిగిందని ఈసీఐ తెలిపింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో 68.92%, తమిళనాడులో 40.4% పెరుగుదల నమోదైనట్టుగా వెల్లడించింది. ఇక ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈఓలు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ సంస్థలతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్టుగా ఈసీఐ తెలిపింది. మొత్తం 376 మంది వ్యయ పరిశీలకులు, 7,470 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 7,470 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను రంగంలోకి దింపినట్టుగా పేర్కొంది. ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఐటీ వేదికను వినియోగంలోకి తెచ్చామని, దీని ద్వారా సమాచార మార్పిడి మరింత వేగవంతమైందని వివరించింది ఎలక్షన్ కమిషన్.